క్రమణమశన, ఇది తెలిసి తిన్నవాడు అలా తినడాన్ని అంగీకరించాడు. నేను హవిస్సు ఇవ్వాలి కదా, అలా ఎలా కూర్చుంటాను యజ్ఞానికి, కాళ్ళు కడుక్కుని పంచె కట్టుకుని ఓ ఉత్తరీయం వేసి కూర్చుని 5 మార్లు హవిస్సు పుచ్చుకుని తింటాడు. కాబట్టి ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, ఆయన సోమయాజి, యజ్ఞం చేస్తున్నాడు రోజు. ఆ స్థితి నీకు ఇచ్చేస్తానంటున్నాడు ఈశ్వరుడు. ఆ మర్యాద చూపిస్తే చాలరా, అలా తినంటున్నాడు. మీకు అందుకే వేదం ఒక మాట చెప్తుంది, చేతితో తినగలిగినటువంటి ప్రాణులు, 2 అంచెలలో పుచ్చుకునే వాటిని ద్వైపం అంటుంది వేదం. 2 అంచెలలో పుచ్చుకునే ప్రాణులు ఉత్కృష్ట ప్రాణులు. లోకంలో 3 మాత్రమే పుచ్చుకుంటాయి 2 అంచెల్లో, మిగిలినవన్నీ 1 అంచెలో తింటాయి. కుక్కుందనుకోండి కలియబడి తిందంటారు, పరిగెత్తుకొచ్చి పులిహారలో నోరెడుతుంది. పిల్లుందనుకోండి పరిగెత్తుకొచ్చి నోరెడుతుంది. పాము ఉందనుకోండి పరిగెత్తుకొచ్చి నోటితో కప్పని పట్టుకుంటుంది. మనిషి ఉన్నాడనుకోండి చేత్తో పట్టుకుని ఆ తర్వాత నోట్లో పెట్టుకుంటాడు. ద్వైపం, 2 మాటలు పుచ్చుకుంటాడు. 2 కదలికలు ఉంటాయి, 2 అంచెలు ఉంటాయి. ఏనుగు తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది. అందుకే ఇవి ఉత్కృష్ట ప్రాణులు. ఇందులో మళ్ళీ పైన బట్ట విప్పి ఎడంభుజం మీద వస్త్రం వేసుకుని ఉత్తరీయం వేసుకుని పరిశేచనం చేసి హవిస్సిచ్చి తినేవాడు సర్వోత్కృష్ట ప్రాణి. ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చినందుకు వాడు ప్రతిరోజు యజ్ఞం చేసేస్తున్నాడు. ఆయన సోమయాజి. ఆ స్థితిని పొందు అని ఈశ్వరుడు చెప్తున్నాడు. అలా నువ్వు చెయ్యగలిగితే క్రమణమశనాద్యాహుతి విధి, నువ్వు తిన్నవన్నీ ఆహుతులు ఇచ్చినట్టే, ఈశ్వరుడికి యజ్ఞంలో సమర్పించినట్టు. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా, అన్ని సుఖములకు ఈశ్వరుడికి చేసిన నమస్కారం భూమి మీద పడిపోవడమే ప్రణిపాతం. స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం అంటారు. ఆఖరణ నిద్రపోయే ముందు సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. నిద్ర శివానుగ్రహం, స్వల్పకాలిక లయం. కాబట్టి 11 మార్లు శివనామము చెప్పి నిద్రపోవాలి. 11 మాటలు శివనామము చెప్పకుండా నిద్రపోయినవాడు కృతఘ్నుడు. శ్రీహరి 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 అని మొదటి మాటగా నిద్ర లేవగానే చెప్పకుండా లేచినవాడు కృతఘ్నుడు. స్థితికారుడు కాబట్టి విష్ణునామంతో లేవాలి, శివనామంతో నిద్రపోవాలి. కాబట్టి ఇలా ఎవడు చేస్తున్నాడో వాడు పూజామందిరంలో పూజ చేస్తున్నవాడు కాదు, ప్రతి క్షణం పూజ చేస్తున్నవాడే. ఇప్పుడు వాడు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయినా పూజలో చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రతి కదలికలో ఈశ్వరుణ్ణే చూసుకుంటున్నాడు. ఆయనకి ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఇదే మనం వెంకటేశ్వర స్వామి వారిని అడుగుతాం. మనం ఏడుకొండలవాడి దగ్గరికి దర్శనానికి వెడితే అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. పేర్లు మారుతాయంతే. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి. ఈశ్వర, ఎక్కడో దూరం నుంచి వచ్చాను, కాకినాడ నుంచి వచ్చాను, ఏదో నీకు సేవ చేద్దాం అనుకున్నాను, ఏదో కళ్యాణం చేశాను. కానీ ఈశ్వర, ఇలా ఏదో ఏడాదికో ఏడాదిన్నరకో వచ్చి ఒకసారి సేవ చేస్తున్నాను, అలా కాదు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాంకరోమి సకృ, అది నిత్యసేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ప్రతిరోజు ప్రతి క్షణం నీ సేవ చేసేటటువంటి పరిణితి నాకు ఎలా వస్తుంది? ప్రతి క్షణం సేవ. మీరు మీ ప్రతి కదలికలో ఈశ్వరుణ్ణి చూసుకుంటూ ఉండడమే. భగవాన్ రమణుల్ని ఒకరు అడిగారు, ఎలా నడుస్తుంది ఇలా లౌకికం పారమార్థికం ఈశ్వర స్మరణ ఎలా జరుగుతాయన్నారు. నీటి మీద కడవల్ని పెట్టుకుని సాయంకాలం వేళ సూర్యాస్తమయం అయిపోతోందని తొందరగా నడిచి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి సామాన్యమైనటువంటి జానపద స్త్రీలు 2 చేతులు వదిలేసి తల మీద చుట్టకుదురు పెట్టుకుని పెద్ద కడవతో నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఇటు తిరిగి వెళ్ళిపోతూ నడుస్తూ మాటలు మాత్రం పక్క వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైనా గబొక్కన అడుగు తడబడితే వెంటనే వాళ్ళ 2 చేతులు వెళ్ళి కొండని ఇలా పట్టుకుంటారు. అడుగులు వేస్తున్న ప్రతి అడుగు వలన పైనున్న కొండ తొట్టుపడకూడదని దృష్టంత కొండ మీద పెట్టుకుని నడిచినటువంటి ఒక సామాన్యమైన జానపద స్త్రీకి తల మీద కొండ మీద దృష్టి పెట్టడం సాధ్యపడినప్పుడు నీ కదలికల వెనక ఈశ్వరుడు ఉన్నాడన్న స్మరణ పెట్టడం నీకెందుకు కష్టమని అడిగారు రమణ మహర్షి. అది భక్తి, అది పూజ, అది కొనసాగింపు. ఆ కొనసాగింపు ఎక్కడుందో దానికోసం ప్రవచనం, దానికోసం వేదాంతం, దానికోసం శాస్త్రం.
అదొక్కటి విడిచిపెట్టి మిగిలిన అట్టహాసం అంతా ఉంటే జడమతి. కాబట్టి శంకరులు అంటున్నారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. నీ మనస్సుని అక్కడ పెట్టడం నీకు చేతనైతే ఈశ్వరుడు అసలు నువ్వు తెచ్చావా తేలేదా అని కూడా చూడడు. ఒకనాడు నువ్వు నీ పూజామందిరంలో లేవు, వేరొక ప్రదేశానికి వెళ్ళావు, నీ పూజామందిరంలో నువ్వు లేవు, నీ సింహాసనం నీ ఎదురుగుండా లేదు, కానీ నీకేం భయం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు మనసుతో వెళ్ళచ్చు. నువ్వు శ్రీశైలలింగానికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నావా, నువ్వు కన్నులు మూసుకొని కూర్చోగానే నీకు ఆ శ్రీశైలం ఆ దేవాలయం లోపలికి వెళ్ళగానే పెద్ద నంది, ఆ ఎడంచేతి పక్క నుంచి లోపలికి వెడుతున్నప్పుడు మళ్ళీ ఒక చిన్న నంది, అక్కడే రత్నగర్భ గణపతి, ఆ గణపతిని దాటితే కుడి చేతి వైపు ఉన్నటువంటి అంతరాలయ ద్వారం, దాంట్లోంచి ఇలా తల వంచి లోపలికి వెడితే ఇలా నా దోషిడి ఇలా పెడితే ఎంత ఉంటుందో అంత చిన్న శివలింగం, ఆ శివలింగం దగ్గర కూర్చుని నీ భార్య బంగారు పాత్రలతో పంచామృతాలు అక్కడ పెడితే నువ్వు కన్నులు మూసుకొని పాలు తీసి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని పాలు పోస్తుంటే నల్లటి శివలింగం దోమతెర కట్టుకు పడుకున్నవాడిలా తెల్లటి పాల పొర మధ్యలో నల్లటి శివలింగం ఉండిపోయి నువ్వు అభిషేకం చేసేసి పాలపాత్ర అక్కడ పెట్టి చూస్తే తెల్లటి చారికలతో నల్లటి శివలింగం ఉంటే మళ్ళీ శుద్ధ జలాన్ని తీసుకుని నమ సోమాయి చ రుద్రాయి చ నమస్తామ్రాయి చ అరుణాయి చ అని నువ్వు అభిషేకం చేస్తుంటే శుద్ధ జలానికి పాలన్నీ కడుక్కుపోతే, నువ్వు ఇలా శివలింగాన్ని ముట్టుకుంటే పాల జిగురు కొంచెం ఉంటే, నువ్వు పెరుగు తీసి ఇలా పోస్తుంటే ఆ పెరుగు బిళ్ళలు బిళ్ళలుగా పడుతూ లింగం మీద పడి తూలి నీ మీద పడుతుంటే నువ్వు కొంచెం చేతిని కిందకి దించి ఆయన మీద పోస్తే ఆఖరణ లోపల పెరుగుండిపోతే ఇలా విదల్చకుండా ఉద్ధరిని తీసి కొంచెం ఇలా తిప్పి కొద్దిగా శుద్ధజలం కలిపి ఇలా అని మళ్ళీ నువ్వు ఆ పెరుగు ఆఖరణ పలచగా మజ్జిగ చిన్న బిళ్ళలతో ఆ పెరుగు పోసి మళ్ళీ శుద్ధజలం పోసి ఆవునీతి పాత్ర తీసుకొని పూసలు పూసలు కట్టి అప్పుడే కరిగినటువంటి కించిత్ వేడి గోరువెచ్చటి వేడితో ఉన్నటువంటి ఆవునీతితో అభిషేకం చేస్తే అట్టకట్టినట్టుగా అయినటువంటి శివలింగాన్ని ఇలా ముట్టుకుంటే చేయి జారుతుంటే మళ్ళీ శుద్ధజలం పోస్తే తేనె తీసి నువ్వు పోస్తుంటే ఎర్రటి ఏదో పల్చటి ఎర్రటి నైలాన్ గుడ్డ కప్పితే ఎలా ఉంటుందో అలా తేనెంతా శివలింగాన్ని అంటుకుంటే నువ్వు మళ్ళీ ఆ శివలింగం కింద నుంచి ఇలా అంటే తేనె నీ చేతిలోకి వస్తే దాన్నో పాత్రలో పోసుకొని ఇలా అంటే నెయ్యి వస్తే అందులో పోసుకొని పైనుంచి ఇలా అంటే పానవట్టం మీదకి ఎడుతుంది, కింద నుంచి ఇలా అంటే చేతిలోకి వస్తుంది, ఆ వచ్చిన దాన్నో పాత్రలో పోసుకొని ఆఖరణ నీ ఉత్తరీయంతో తుడిచేసి విభూతి రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మారేడు దళాలతో పూజ చేసి దాన్ని కొంచెం పక్కకి తప్పించి నువ్వు నీరాజనం ఇచ్చి ఆ నీరాజనం వెలుగులో స్వామిని చూసి లేచి నిలబడి మంత్రపుష్పం చెప్పి మారేడు దళాలతో మంత్రపుష్పం విడిచిపెట్టి అక్కడే కూర్చుని ఆ పాత్ర దగ్గర పెట్టుకుని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున పాదోదకం పావనం శుభం అని అది తీసుకుని ఇలా చేతిలో వేసుకుంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇన్నీ కలిసిపోయినటువంటి ఆ పదార్థాన్ని చక్కగా జుర్రకుండా పుచ్చుకుని చేయి కడుక్కొని నైవేద్యం పెట్టినటువంటి పాయసం కొంచెం ఇలా చేతిలో వేసుకొని నోట్లో వేసుకొని చేయి కడుక్కొని ఆ నిర్మాల్యం తీసి తల మీద పెట్టుకుని నువ్వు లేచి ఒక్కసారి ఆ కాళ్ళు తొడలు పట్టినట్టుంటే ఒక్కసారి కాస్త ఇలా అనుకుని మళ్ళీ ఆ దేవాలయంలోంచి బయటికి వచ్చేస్తున్నట్టు నువ్వు భావన చేస్తే నువ్వు శ్రీశైలమే వెళ్ళినట్టు ఈశ్వరుడు ఖాతాలో వేస్తాడు. ఎక్కడికి వెళ్ళలేవు, నీ సింహాసనాన్ని ఇక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ పట్టుకెళ్ళిపోయి నువ్వు ధ్యానం చేస్తూ నీ ఇంట ఏ పూజ చేస్తావో అదంతా నువ్వు ఇక్కడ కూర్చొని చేసేయచ్చు. నీ మనసు పెట్టకుండా ఉండడం వల్ల పాడైతే అసలు సంబారాలు లేకుండా మనసు పెట్టి పూజ చేయొచ్చు. దాని బలం అదే, దాని బలహీనత అదే. నువ్వు దాని బలాన్ని నువ్వు స్వీకరించాలి. ఈ స్వీకరించడం వస్తే ఏమవుతుందో తెలుసా అండి, గొప్ప అనుబంధం వచ్చేస్తుంది. ఈశ్వరుని యందు గొప్ప అనురక్తి ఏర్పడిపోతుంది. ఆ అనురక్తికి సంస్కారంతో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి ఎంత చదువుకున్నాడని ఉండదు, గొప్ప భక్తి,
ఇది మీకు ఎక్కడ ఆవిష్కరిస్తారో తెలుసా అండి? భక్తి జానపదులు ఉంటారు, చిన్న చిన్న గూడెలు ఉంటాయి. వాళ్ళు, నేను ఒకసారి ఉపన్యాసానికి వెళ్ళి తెల్లబోయాను. అలాంటి ఓ గ్రామానికి వెడితే 6:30 ఉపన్యాసం అనుకుని వెళ్ళిపోతే వాళ్ళు 9:30కి చెప్తారు కానీ అన్నారు. అయ్యి బాబాయ్ 9:30 ఉపన్యాసం ఏంటన్నాను. అంటే మేము అన్నం అవి తినేసి స్నానం చేసి వస్తాం అన్నారు. వాళ్ళు స్నానాలు చేసేసి అన్నం తినేసి వచ్చి కూర్చుంటారు, కానీ ఆవలించరు, తూలరు, అలా వింటారు 12 వరకు మీరు చెప్పిన. వాళ్ళు చమత్కారం చేస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి పెద్ద ప్రమిదిలో నూనె పోసి ఓ దీపం పెట్టి వెంకటేశ్వర స్వామి వారిని పల్లకీలో పెట్టుకుని ఆ పల్లకీ కొంతమంది పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని బయలుదేరుతారు. వీళ్ళంటారు పల్లకీ మోసేవాళ్ళు, ఉన్నాడయా దేవుడున్నాడయా కందులకు కనిపింపకున్నాడయా అంటారు. కొంతమంది అంటారు కనిపింపకేమి చేస్తున్నాడయా. కనిపించకపోతే ఎందుకు ఈ నెత్తిని ఇలా తిరగడం, ఏం చేస్తుంటాడు కనిపించకుండా ఈశ్వరుడు? జానపదులు వాళ్ళేం శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు. ఆ పల్లకీ పట్టుకున్న వాళ్ళు లోపల ఉన్న మూర్తి భ్రంశం కాకుండా చిందులేస్తూ వాళ్ళంటారు, లోకాల చీకట్లు పోకార్ప గగనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నేలరాలక మింట నిలిపాడయా, ఆధారమే లేని ఆకాశ చక్రమును భూమిపై పడకుండా ఆపాడయా, పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, కోట్లాదిగా ఉన్న జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా, తెర ముందు మన నుంచి తెర వెనక తా నుండి తైతక్కలాడించుచున్నాడయా, ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా, భక్తితో జీవనము సాగించిన వానికి తప్పకుండా వాడు కనిపించయా, ఉన్నాడయా దేవుడున్నాడయా అంటే మిగిలిన వాడు కూడా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఈశ్వరుడు ఉన్నాడనడానికి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. పగలైతే నీ ఇంట్లో దీపం పెడతావు, చీకటి పడుతుంటే సంధ్యాదీపం పెడతావు. ఆయన లోకాలకన్నింటికీ తెల్లవారేటప్పటికీ సూర్యదీపం పెడుతున్నాడు, రాత్రి చంద్రదీపం పెడుతున్నాడు. అమంగళకరంగా దీపం లేకుండా ఇల్లు ఉండకూడదు. లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు భూమి మీద పడకుండా ఆయన అలా ఆప్ చేసి అట్టే పెట్టాడు. ఇరుసు లేకుండా ఈ భూచక్రాన్నంతటినీ తిప్పుతున్నాడు. జీతబత్యము లేక గాలిలో సురుటీలు మన కొరకు తిప్పుచూ ఉన్నాడయా, గాలంతా ఎక్కడ ఉండిపోతే ఊపిరి అలా అందుతుందన్న గాలిని సురుటీలు తిప్పి అటు ఇటు తిప్పుతున్నాడు. వెళ్ళు వాడికి ఊపిరి అందించని తిప్పుతున్నాడు ఆ గాలిని. గాలిలో సురుటీలు తిప్పాడయా. సముద్రం, మీరు ఒక మనిషిని గోనె బస్తాలో పెట్టేసి కట్టేశారనుకోండి, వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో గోనె కొంచెం కదులుతూ ఉంటుంది. అలా నువ్వు కాని భూమి మీదకి వెళ్ళావో నీ సంగతి చెప్తాను, అలాగే ఉండు తెలిసిందా అని అక్కడ పడేస్తే, ఒక్కసారి రాగలిగిన శక్తి ఉండి కూడా ఈశ్వరాజ్ఞకి రాలేక కాళ్ళు చేతులు తన్నుకుంటున్న వాళ్ళ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని పృథివీపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. లేకపోతే పొంగి పొరలచూ వచ్చేది ముంచేదండి, ఆ సముద్రం కాళ్ళు కట్టేశాడు ఆయన. అటువంటి వాడు కోట్లాదిగా ఉన్న జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా. ఎంతమంది ప్రాణులు! నాకు అదే అనిపించింది. ఒకసారి బొంబాయి నుంచి విమానంలో వచ్చేస్తున్నాను, రాత్రి ఫ్లైట్ టేకాఫ్ అయిపోతే పైనుంచి బొంబాయి నగరాన్ని చూస్తే, అయ్య బాబోయ్ ఆ దీపాలతో ఆ మహానగరం వంక చూసి, ఇంత నగరం, ఇన్ని దీపాలు, ఇన్ని ఇళ్ళు, ఇన్ని తరగతుల ప్రజలు, కోట్లకి పడగలెత్తిన వాళ్ళ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఇంతమందికి అన్నం పెట్టి, ఇంతమందికి నీళ్ళిచ్చి, ఇంతమందికి ఉద్యోగం ఇచ్చి, ఇంతమంది హాయిగా బ్రతకడానికి ఆధారమైన ఓ ఈశ్వరా, ఇక్కడ నీ తేజస్సు కనపడుతోందని నమస్కారం చేశాను. కాబట్టి అడవిలో ఉన్న ప్రాణుల దగ్గర నుంచి మనం కింద పడేసినటువంటి పంచదార తునకల్ని, ఇంత చిన్న చీమ దానికో చిన్న తలకాయ, ఆ తలకాయతో ఆలోచన, పంచదార కణిక నోట్లో పట్టుకుని వీడు ఇలా నడుస్తూ ఉంటాడని, అట్నుంచి నడవకుండా గోడ మొదట్లోంచి నడుస్తుంది అక్కడ కాలెట్టడని, అక్కడ ఒక అన్నం పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ పంచదార కనుక ఎప్పుడో వర్షం వస్తుందని వస్తుంది. ఎంత ఆలోచన అండి ఇంత బుర్రకి! అందుకే రామకృష్ణ పరమహంస ఓ మాట అన్నారు, ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, మనం చెప్పిన మాటలు వినపడ్డం కాదు, నీ ఇంట్లో